హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఫస్ట్ గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇది రొయ్యల కర్రీ ఏంటంటే, ముందు మనం రొయ్యల్ని తీసుకున్నాము. ఆ రొయ్యల్ని తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ఒక లెమన్ యాడ్ చేసి మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ అనేది వేగాయి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3-4 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాము. పచ్చిమిర్చి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా వేగాయి చూసారా. దీంట్లోకి 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ అనేది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం. లేదంటే అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన వస్తుంది. మంచిగా వేయించుకుంటే వాసన అనేది రాదు. ఎందుకంటే మనం రొయ్యల కర్రీ చేస్తున్నాం కదా, మళ్ళీ వాసన వస్తే కర్రీ అనేది బాగోదు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇదిగో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీంట్లో తగినంత కొంచెం పసుపు వేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేనైతే 1/2 కిలో రొయ్యలకి 2 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజు. ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అవి వేసుకొని దీని మీద కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం ముక్కలు అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. టమాటా ముక్కలు అనేది మూత పెట్టేసి ఒక 5 to 10 minutes చూద్దాం. చూసారా ఎంత మంచిగా సాఫ్ట్గా కుక్ అయిందో. ఫస్ట్ ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుందాము. వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాము 5 to 10 minutes. చూసారా రొయ్యలు కూడా మంచిగా కుక్ అయినాయి. దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుందాము, మన రుచికి సరిపడా. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ కలుపుకొని ఒకసారి మళ్ళీ 5 to 10 minutes కుక్ చేయించుకుందాం. చూసారా ఎంత మంచిగా కుక్ అయ్యాయో. దీంట్లోకి మనకు కారం వేసేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని కారం అనేది కొంచెం మగ్గాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఈ కారం అనేది కొంచెం మగ్గినాక రొయ్యలు ఉన్నంత వరకు వాటర్ పోసేసుకుందాము. పోసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాము. ఒక 5 to 10 minutes కుక్ అయితే చాలు. దీంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము.
లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. టేస్టీగా రొయ్యల కర్రీ రెడీ. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్